అందరికీ నమస్కారం అండి. బాచీరా కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో పల్లీ రైస్ అండి. పల్లీ రైస్ తయారీ విధానము. ముందర మనం రైస్ మనకి బాస్మతి రైస్ అయితే బాగుంటుంది, మామూలు రైస్ అయినా పర్వాలేదు. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. 3 గ్లాసులు పొడి పొల్లాడుతూనే రైస్ వండుకోవాలి. ఆ రైస్ పక్కన పెట్టుకోండి. తర్వాత పల్లీలు ఇందులో చూపిస్తున్నట్టుగా మనకి పల్లీలు ఉంటాయి కదండి, వేరుశనగకాయ మార్కెట్లో దొరుకుతాయి. ఆ కాయలు తీసుకుని వచ్చి బాగా కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ నూనె వేసుకుంటే బాగుంటుంది. నూనెలో కొద్దిగా వేయించి బాగాను, అంటే హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టి మొదటి స్టవ్ని హైలో పెట్టి బాగా వేడెక్కిన తర్వాత పైన మూకుడు, అప్పుడు హైలో తీసేసి సిమ్లోకి మార్చండి. అప్పుడు నూనె వేసి బాగా వేయించి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత వాటిని మిక్సీలో పొడి కొట్టుకోవాలి. ముందర పల్లీలు వేయించండి. పల్లీల తర్వాత దాంట్లో మళ్ళీ ఎండుమిరపకాయలు వేయించుకోండి. అలా పల్లీలో పక్కన ఎండుమిరపకాయల పక్కన వేయించి పక్కన పెట్టుకోండి. దాంట్లోనే కొద్దిగా కొద్దిగా బియ్యం, కొద్దిగా శనగపప్పు కూడా కొద్దిగా అవి కూడా వేయించి, అవి కూడా ఆ నూనెలోనే అది కూడా వేయించేసి మళ్ళీ పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా మిక్సీలో పౌడర్ చేసుకోండి. పౌడర్ కొట్టుకునేటప్పుడు దాంట్లో చిన్న బెల్లం ముక్క, కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసి పౌడర్ చేసుకోండి. మిక్సీలో పౌడర్ పట్టేసేసుకొని ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు. జీలకర్ర వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకొంతమంది ఇంగువ కానీ వెల్లుల్లిపాయ ఇష్టమైన లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి. వేయించేటప్పుడు పొడి కొట్టేసి మిక్సీలో పౌడర్గా పట్టేసుకోండి. రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో కూడా మనం దంచుకోవచ్చు, అది బాగుంటుంది మిక్సీ కన్నా. ఆ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 4-5 స్పూన్లు అందులోనే మనం కొద్దిగా జీలకర్ర వేయండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనం ఈ అన్నం ఉడికించిన అన్నం అందులో వేసేసి పౌడర్ కూడా వేసేసి బాగా ఉప్పేసి బాగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత ఇష్టమైన వాళ్ళు దింపేసిన తర్వాత చల్లారిన నిమ్మరసం పిండుకోవచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొత్త న్యూ వీడియోస్, మీరు కుకింగ్ వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.